ఒకప్పుడు ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు, రాజు మరియు స్వాతి. వీళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటూ ఒకరినొకరు ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. ఒకే స్కూల్, ఒకే కాలేజీలో చదువుతూ ఉండేవాళ్ళు. కాలం గడుస్తున్న కొద్దీ రాజుకి స్వాతికి ఉన్న బిహేవియర్, యాటిట్యూడ్ చాలా నచ్చుతుంది. దానివల్ల ప్రేమించడం మొదలు పెడతాడు. కానీ స్వాతికి అది తెలియదు. అతను తన ప్రేమను తనకున్న స్నేహం వల్ల బయట పెట్టలేకపోతాడు. ఒకరోజు స్వాతి తన స్నేహితుని దగ్గరికి వచ్చి ఒక విషయం చెబుతుంది. నా జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చాడు, అతనంటే నాకు చాలా ఇష్టమని చెబుతుంది. ఇది విన్న రాజు తట్టుకోలేకపోతాడు. కానీ ఆమె సంతోషం కోసం తన భావాలన్నీ దాచిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత స్వాతి ఆ వ్యక్తితో ప్రేమలో విఫలమై బాగా బాధపడింది. అప్పుడే రాజు స్వాతి పక్కన ఉండి ఆమెను ఓదార్స్తాడు. స్వాతికి అప్పుడు అర్థమైన విషయం ఏమిటి అంటే, నిజమైన ప్రేమ అంటే ఎవరికి బాధలు వచ్చినా పక్కన ఉండి ఒకరినొకరు ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో అదే అని. అది తెలుసుకున్న ఆమె రాజు ప్రేమను అర్థం చేసుకుంటుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. రాజు స్వాతిని ప్రేమను ఆపి తన జీవితానికి కొత్తగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుంటాడు. స్వాతి రాజు పట్ల తన ప్రేమను అంగీకరించిన రాజు మాత్రం ప్రేమ అంటే బలవంతం కాదని చెప్పి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏమిటి అంటే, ప్రేమలో గెలవడం అనేది ఎప్పుడు తన వ్యక్తిగత అభిరుచి కాదని, నిజమైన ప్రేమ అంటే ఎప్పుడు వ్యక్తిని సంతోషంగా చూడడమే అని అర్థం చేసుకున్నప్పుడే నిజమైన ప్రేమ రుచి తెలుస్తుంది. సత్యం అనే యువకుడు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పొందుతాడు. కానీ అతను గ్రామం నుండి పట్టణానికి రావడం కొత్త. అతని ప్రపంచం మారిపోయింది. అనుకోకుండా ఆఫీసులో రమ్య అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. రమ్య అందరితో క్లోజ్గా కలిసిపోతుంది. అలాగే సత్యంతో కూడా క్లోజ్గా మూవ్ అవుతుంది. అది సత్యం ప్రేమగా అనుకుంటాడు. ఒకరోజు సత్యమే తన ప్రేమను రమ్యతో చెబుతాడు. కానీ రమ్య నవ్వుతూ, సత్యం, నువ్వు నన్ను స్నేహితుడిగా మాత్రమే చూస్తావు. ప్రేమ అనేది వేరే విషయం. నువ్వు నాకంటే ఎక్కువ అర్హత పొందగలవు అని చెప్పి వెళ్ళిపోతుంది. రమ్య చెప్పిన మాటలు నిజమే అనుకుని సత్యం ఆమె నుండి దూరంగా ఉండడం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత రమ్యకి పెళ్లి సంబంధాలు వస్తాయి. అప్పుడు రమ్య తనలోని నిజమైన భావాల్ని అర్థం చేసుకొని రమ్య సత్యం ప్రేమను అంగీకరించకపోవడం అతని జీవితంలో ఎంతటి బాధను కలిగించిందో గ్రహించింది. రమ్య వెంటనే సత్యం వద్దకు వెళ్ళి, నిన్ను నా జీవితంలో వదులుకోవాలనుకోవడం లేదు అని చెబుతుంది. కానీ అప్పటికే సత్యం తన మనసు మార్చుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతాడు. సత్యం తన ప్రేమించిన రమ్యను చూసి, ప్రేమ నమ్మకానికి అద్భుతమైన పరీక్షలు పెడుతుంది. ఎప్పుడో నువ్వు నన్ను ప్రేమించే టైం వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు అది తిరిగి రాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రేమ ఉదయానికి నిద్ర పట్టినప్పుడు దాని మేలుకోని సమయం దాటిపోయిందని తెలుస్తుంది.